ఆరా మస్తాన్ రాత్రి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా తన సర్వే రిజల్ట్ అయితే ఇవ్వటం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేనటువంటి పచ్చ మీడియా ఆయన మీద దూకుడుగా ప్రదర్శిస్తూ ఉంది. నాకు ఒకటి అనిపించింది, ఆరా మస్తాన్ ఇంకా మాకు ద్రోహం చేశాడు రా, మీకు కాదు. ఎందుకంటే మాకు ఇంకా 94 నుంచి 104 సీట్లు ఇచ్చాడు. మేము అనుకున్న ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్ మాకు 130+ వస్తే మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. అది కూడా ఆరా మస్తాన్ చెప్పకనే చెప్పాడు, నేను ఎప్పుడైనా కానీ 10 సీట్లు ఎన్నో కొన్ని అయితే నేను తగ్గించే ఇస్తాను అధికార పార్టీ వస్తుంది అనుకున్న దానికి. బికాజ్ అది కరెక్ట్గా నేను +or-10 అనేది ఎప్పుడు ఇస్తూ ఉంటాను ఆయన చెప్పాడు. 104 కంటే ఎక్స్ట్రానే వస్తే వైసీపీకి అని చెప్పి. అది మీలాంటి పచ్చజాతి వాళ్ళకి అది వినపడదు. మాకు వ్యతిరేకంగా ఇచ్చాడు, మాకేమో అలాంటి వినపడతాయి. మేము 21 ఎమ్మెల్సీలు గత సంవత్సరం ఎన్నికలు జరిగితే దాంట్లో 4 ఓడిపోయి 17 గెలిచినా కూడా మాకు 4 ఎందుకు ఓడిపోయినారా బాబు అని చెప్పి మేము దాని మీద కూర్చొని నేర్పుతాం. మీ ఓటు వెళ్ళిందంటే 4 గెలిస్తే 400 గెలిచినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. అంతే మీ బాధలు. ఆరా మస్తాన్ ఏం చెప్పాడు, ఊరే 3,40,000 మంది పక్క రాష్ట్రాల నుంచి బయట నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఓటేసి వెళ్ళారు. ఆ 3,40,000 మందిలో నేను 80% ఇంకా టీడీపీకి అనుకూలంగా ఇచ్చేసాను, వైసీపీ ఇంకా 20% అక్కడ ఒకటి. రెండోది వచ్చి పూర్తిగా ఆరా మస్తాన్ ఏంటి ఆయన చెప్పినట్టు మహిళా ఓటింగ్ 56% అనేది వైఎస్ఆర్సీపీకి పడింది, టీడీపీకి 42% అని చెప్పాడు. ఇక్కడ సైమల్టేనియస్లీ వచ్చేసరికి పురుషులు 45%, వాళ్ళు వచ్చేసరికి 51 అన్నాడు. మేము అక్కడ పురుషుల్లో మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయినా ఉండరా. మేము అక్కడ స్ట్రాంగ్ బిలీవ్గానే ఉన్నాం. బికాజ్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు మాకు ఫస్ట్ నుంచి వాళ్ళు అండగానే ఉన్నారు. ఈ ఎలక్షన్లో మరీ బీసీలు అయితే చాలా బాగా చేశారు, అక్కడ మా ద్రోహం చేశాడు. ఆరా మస్తాన్ మ్యాక్సిమం ఒక చెయ్యి వైసీపీకి వెళ్తూనే ఇటు తిప్పి టీడీపీకి వెళ్ళి తిప్పుతూ ఉన్నాడు. నన్ను అడిగితే 71 నుంచి 81 ఎన్ని సీట్లు ఇచ్చాడు ఆరా మస్తాన్. నన్ను అడిగితే అవి కూడా రావు. ఆయన ఏదో మీ పోటు బల్లాక ఈ నాయాలు ఇంకా చచ్చిపోతే నన్ను చంపేస్తారా బాబు, వీళ్ళ పోటు నేను ఆడబడమంటావు అని చెప్పి తిప్పి మీకు వెళ్ళి వేసాడని చెప్పి మేము ఇంకా ఫీల్ అయిపోతా ఉన్నాం. ఆయన అనాలని కాదు, కానీ నాకు అనిపించిన మాట ఏంటంటే ఈయనంగా ఇంకా ఎదవల పోలు మనం ఆడబడతాం, అధికారం వద్దని వైఎస్ఆర్సీపీ కానీ మనం కన్ఫర్మేషన్ చేసేసాం కాబట్టి పోనీ ఈ ఎదవలతో మనకెందుకు అని చెప్పి వీళ్ళకి కూడా ఎన్నో కొన్ని ముష్టి అది పోకిరి సినిమాలో ఉంటుంది చూడు, పొద్దున్నే ఎదవల కాలం ఎక్కువైపోయిందని చెప్పి తీసుకో పండుగ చేసుకో అని చెప్పి మీకు ఇచ్చాడే మేము ఇంకా బాధపడతా ఉన్నాం. మీ బతుకులు హైకోర్టు రాకూడదు నిజం చెప్పాలంటే.